ముచ్చటగా మూడో రోజు ఏమైందంటే ప్లాన్ చేసుకోకుండా అయితే ఫ్లోలో అయితే వెళ్ళిపోయినాం. కానీ డే అయితే క్రేజీ అయింది. కంపారిటివ్లీ మన దగ్గర కంటే ఇక్కడ డ్రై క్లీనింగ్ దాంట్లో చాలా కాస్ట్ అయితే అదేందో కానీ కోయంబత్తూరులో బ్రేక్ఫాస్ట్కి వచ్చరికి అయితే ఏ ప్లేస్కి అయినా అయితే క్రేజీ ఉన్నాయి. నా జిందగీలో ఇంత పెద్ద చర్చ ఎప్పుడు చూడలే. ఇది వచ్చేసి మనకైతే కోయంబత్తూరు రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ కొందామని పోతే ఇంకా బాయ్ అంటే ఇంత మంది రాట్ అయితే పెట్టిండు. సో ఇక్కడ మనకు వచ్చేసి అయితే ముంజకాయలు కనబడుతున్నాయి. సో ఈ కుండలో కళ్ళు ఉంది అనుకున్నాం కానీ అది వేరే ఉంది ఏందో. సో ఉనికైతే ముంజకాయలు ఉన్నాయి, కళ్ళు పోస్తాడు అనుకుంటే అదేమో వేరే పోసిండు. ఇంకా బాయ్. సో లోకల్లో కాంటాక్ట్ అయిన తర్వాత మనకైతే ఈ ప్లేస్లో అయితే సజెస్ట్ చేసారు. సో ఇటు వచ్చేసి అయితే డ్రైవ్ అయితే చాలా బాగుండే. ఇంకోటి ఏంటంటే వ్యూ కూడా వేరే లెవెల్ ఉండే. పాపం ఈ అన్న బండిలో పెట్రోల్ అయిపోయిందని ఇటు ఓడదాం అనుకుంటే అన్నేమో ఉత్తిగానే నూక్కుంటూ పోతున్నట్ట. డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం లాస్ట్కి. కొంచెం ప్లేస్ అయితే చాలా బాగుంది. దారిలో చిన్న ఆఫ్ రోడింగ్ కూడా అయింది మనకైతే. సో మనకు లొకేషన్ అయితే వచ్చేసి ఇట్లయితే ఉన్నాయి. మా హరీష్ భాయ్ అయితే మొత్తం కనబడుతూనే దూకిండు. సో కోయంబత్తూరు నుండి 1 డే ట్రిప్ అయితే మనం ప్లాన్ చేయొచ్చు. సో మేము వచ్చేసి అయితే నైట్ అయితే ఇక్కడనే స్టే